జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పుట్టిన ఊరు కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమరు గ్రామానికి ఉన్న రహదారిని కూటమి ప్రభుత్వం బాగు చేయించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రహదారి భారీ గుంతలతో అధ్వానంగా ఉండేది. గుంతలతో నిండిన రోడ్లపై స్థానికులు నరకం చూశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రోడ్లు మరమ్మతులు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రోడ్ల మీద తట్టిడి మట్టి గుప్పిడి కంకరేసిన దాఖలాలు అయితే లేవు. 5 ఏళ్లు కూడా రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామమైన మొవ్వ మండలం భట్లపెనుమరు గ్రామానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కూటమి ప్రభుత్వం రహదారిని పునర్నిర్మాణం చేయడంతో ప్రయాణికులు కానీ లేకపోతే భట్లపెనుమరు గ్రామానికి రావాలనుకున్న వారు ఎవరైనా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా ఉండేదండి గతంలో ఈ రోడ్డు? గతంలో ఈ రోజుల్లో కూడా అసలు రోడ్డు మీద వెళ్తాకి ఇదండి గోతులు. వర్షాకాలం అయితే అసలు ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ ఉండేది కూడా తెలిసేది కాదు. బళ్ళోళ్ళు పడిపోయేవాళ్ళు, ఆటోలు కూడా వేరే రూట్లో వెళ్ళేవాడు, ఈ రూట్లో వెళ్ళేవాడు కదండి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి ఊరంటే ఎంతో గొప్ప అని చెప్పి బయట నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏదన్నా వెళ్దాం అనుకుంటే వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ ఈ రోడ్ల అధ్వాన పరిస్థితిలో. ఈ రోజున ఈ 8 నెలలు 9 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎక్కడా కూడా ప్రయాణం కూడా సునాయాసంగా వెళ్తున్నారు జనం. అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ప్రధానంగా జెండా వెంకయ్య గ్రామాన్ని చూడాలని లేకపోతే వారి ఇంటికి వెళ్ళాలని కూడా అందరూ భావిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో రోడ్డు బాగాలేకపోవడంతో గత 5 ఏళ్లు కూడా జనాలు భట్లపెనుమరికి రాని పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు రోడ్డు అనేది కొంచెం వేసిన నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది? చాలా వండర్ఫుల్గా ఉందండి. ఈ చుట్టుపక్కల అన్నీ కూడాను ఈ కృష్ణా జిల్లాలో ఫేమస్ ప్రాంతాలండి. అటు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పింగళి వెంకయ్య గారి గ్రామాన్ని దర్శించాలని అనుకునేవాళ్ళు. మోకాళ్ళలోతు గుంటలు ఉండేవి, నీళ్లు ఉండేవి. బండి అసలు ఎక్కడ పడిపోద్దో తెలియదు. అట్లా పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలాగే ఈ కూచిపూడిలో కూడాను భరతనాట్యానికి ఫేమస్ అండి. అనేక ప్రాంతాల నుంచి కూచిపూడి వస్తారు సందర్శకులు. ఇక్కడ చూసిన తర్వాత జాతీయ పతాక శిల్పికర్త పింగళి వెంకయ్య గారిని ఆయన పుట్టిన గ్రామాన్ని చూడాలని మంచి ఆసక్తితో ఇక్కడి నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు అండి. అయ్యా మీరు వెళ్ళలేరు అని అంటే కొంత దూరం వచ్చి పడిపోయి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను రాష్ట్రంలో మరి జగన్ చేసినటువంటి అప్పులు అవన్నిటిని అధిగమించుకుంటూ ఏదైనా మనము చేయాలి అని ప్రత్యేకంగా ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి పెట్టింది. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల పునర్నిర్మాణం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామం వెళ్లేందుకు భట్లపెనుమరు వెళ్లేందుకు గత 5 సంవత్సరాలు కూడా ప్రజలు కానీ లేకపోతే సందర్శకులు కానీ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భట్లపెనుమరు వెళ్లే రోడ్డుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసింది. మరొక వైపు గత 5 ఏళ్లు కూడా ఇదే రోడ్డు మీద భారీ గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు రోడ్డు బాగుండడంతో తాము ప్రయాణానికి కూడా కొంత సులభంగా మారిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మొవ్వ మండలం భట్లపెనుమరు, కృష్ణా జిల్లా.